మిర్చియార్డ్ కమిటీ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం రైతులకు శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిగా పాలకవర్గం లేకపోవడంతో అధికారుల రాజ్యమే నడుస్తోంది. అన్నదాతల ప్రయోజనాలను పణంగా పెట్టి అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం గుంటూరు మిర్చియార్డ్ పాలకవర్గం ఏర్పాటు ఊసెత్తకపోవడానికి కారణమేంటి? చైర్మన్ పదవి కోసం ఎన్డీఏ నేతల మధ్య పోటీతోనే సమస్య వస్తోందా? గుంటూరు మిర్చియార్డు ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ నిత్యం వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. దేశ విదేశాలకు మిర్చి ఎగుమతి అవుతోంది. అటువంటి మిర్చియార్డుకు ఏడాదిగా కమిటీ ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల ఏలుబడిలో ఆలన పాలన కరువైంది. అధికారికంగా జరిగే బిజినెస్ కంటే అనధికారిక వ్యాపారం ఎక్కువ. దీన్నే జీరో వ్యాపారం అంటారు. జీరో బిజినెస్ దండిగా జరుగుతున్న క్రమంలోనే యార్డు ఆదాయానికి గండిపడుతోంది. ఇదే ఇక్కడి అధికారులకు మాత్రం జేబులు నింపుతోంది. కమిటీ లేకపోవడంతో సమస్యకు కారణం. ఈ విషయంలో జరుగుతున్న జాప్యం రైతులకు శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. అయినా మిర్చి యార్డుకు కమిటీని ఏర్పాటు చేయలేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చైర్మన్ పదవికి పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఇక కూటమి సర్కార్లో చాలా మంది నేతలు పదవి కోసం పావులు కదుపుతున్నారు. కానీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కమిటీ నియామకం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పోటీ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారి పాలకవర్గం ఏర్పాటు ఆలస్యం అవుతోంది. కానీ అసలు కారణం వేరే ఉందని యార్డు కార్యకలాపాలను దగ్గర నుంచి గమనిస్తున్న వారు చెబుతున్న మాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇక్కడ అన్ని అధికారుల చేతుల మీదుగానే నడుస్తున్నాయి. దీంతో దోపిడీ ఎక్కువగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. పాలకవర్గం వస్తే అధికారులు ఆటలు సాగం. దోపిడీ చేయటం అంత ఈజీ కాదు. అందుకే కమిటీ ఏర్పాటు కాకుండా కొందరు నేతలు చక్రం తిప్పుతూ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. యార్డు అధికారులతో ఓ ముఖ్య నేత కుమ్మక్కై రోజువారీ మామూళ్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పనిచేస్తున్న ఓ అధికార భర్త గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీగా ఉండటంతో తాము ఏం చేసినా ప్రభుత్వ పెద్దలకు తెలిసే అవకాశం ఉండదనే ఆలోచనలో ఉన్నారు. దీంతో గుంటూరు మిర్చి యార్డు రోజువారీ వ్యాపారంలో అధికారుల నుంచి ఆ ముఖ్య నేతకు పెద్ద మొత్తంలో కమిషన్లు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా గమనించిన కొందరు జిల్లా నేతలు ప్రభుత్వ పెద్దలకు ఈ సమాచారం చేరవేశారని సమాచారం. గుంటూరు మిర్చి యార్డులో కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని కొందరు నేతలు పాలక పెద్దల దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే కమిటీని నియమించాలని కోరినట్టు కూటమి పార్టీల సర్కిల్స్ లో వినిపిస్తోంది. లేకపోతే దోపిడీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన పలువురు జిల్లా నేతలు ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానంతో మొరపెట్టుకున్నారని వినిపిస్తోంది. కూటమి పెద్దలు గుంటూరు మిర్చి యార్డు పాలకవర్గం ఏర్పాటుపై స్పందించి ఇక్కడ జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేస్తారో లేక కాలయాపన చేసి అవినీతిని మరింత ప్రోత్సహిస్తారో చూడాలి.